సార్ నమస్తే అండి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకొక 4 నెలల్లో ఎలక్షన్ల దగ్గరలో ఉన్నాయి కదా. ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది? అడుక్కోవడం చాలా దగ్గరలో ఉన్నాం సార్, చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా నెక్స్ట్ ఇంక ప్రభుత్వం మళ్ళీ వస్తే ఇంక అడుక్కునే అవకాశం కూడా ఉండదు సార్. ఇంకా ఏం సార్ అసలుకి నేను వచ్చిన తర్వాతే సంక్షేమం కానీ నేను వచ్చిన తర్వాతే అభివృద్ధి కానీ పరుగులు పెడుతుందని ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా. ఈ ప్రభుత్వం రాకముందు సార్ ఎల్ఎన్టీలో వాళ్ళ కాంట్రాక్ట్ పనులు బేసిక్ ఐరన్ వర్క్ చేస్తూ ఉంటామండి, ఫెడరేషన్ వర్క్లు, ఐరన్ వర్క్లు. అయితే అక్కడ వర్కర్లను తీసుకుని వెళ్తూ ఉండేవాళ్ళం. మాకు ఆకలినప్పుడల్లా అక్కడ కొబ్బరి తోట ఉంది, చంద్రబాబు గారు ఉండి ఇల్లుదురు, అక్కడ కూర్చొని అన్నం తిని వెళ్ళేవాళ్ళం. మా కుర్రలను కూడా 4 తీసుకొని వర్కర్లను కూడా వాళ్ళని తీసుకెళ్ళడం వల్ల నాకేందంటే లాభం, నా డబ్బులు నాకు మిగిలాయి, మేస్తుండే నా డబ్బులు నాకు మిగిలాయి. వాళ్ళకి టిఫిన్లు కానీ భోజనాలు కానీ ఇది ఉండవు. వాస్తవం అండి, గుంటూరు మొత్తం తెలుసండి, 90% నేను తెలుసు గుంటూరులో. నాకు డబ్బులు మిగిలాయి. ఎట్టా ఈ రోజుకి మీద 500 నాకు కూలి ఉండే డబ్బులు నాకు మిగిలాయి. వాళ్ళ తిండి డబ్బులు అది బొక్క పడిందండి. తిండి కాడ బొక్క, పనులు కాడ బొక్క, ఇసుక కాడ బొక్క పడి అన్నింటిలో బొక్కేనండి. చెప్పుకోవాలి, ఎందుకంటే చెప్పుకుంటే పరుగుపోయింది. చెప్పుకుంటే మళ్ళీ పొద్దున్న ఎవడో వస్తాడు, అయ్యా ఆయనకి మళ్ళీ లోపల తెంగుతారు. ఎందుకు ఇది ఒక భయం, జనాల్లో భయంతో జీవిస్తున్నారు. ఏం లేదు, తినడానికి సరుకులన్నీ రేట్లు పెంచేశారు. ఏముందండి సరిగ్గా అసలు వాళ్ళ మనుషులో చెప్తారు నా దగ్గరికి వచ్చి. నాకు వాళ్ళందరూ తెలుసు, వాళ్ళ కుర్రలు అందరూ తెలుసు. నాకు వచ్చాయా ఈ దరిద్రుడిని మేము సీఎం చేసిన కాడి నుంచి మాది మేము కుడుస్తున్నామయ్యా, ఇది కరెక్ట్ కాదని వాళ్ళు ఇప్పుడు కాదు, వాళ్ళు ఇప్పుడు భయపడతారు కానీ రేపు చూపిస్తారు నీకు. ఇది జరిగేది వాస్తవం. ఇది 100%. ఈ రేపు మళ్ళీ మీకు ప్రెస్ ఇదే చెబుతా, 100% జగన్ రాడు. ఏమైనా పోయినసారి ఏమన్నా చేసినట్టు గ్యాంబ్లింగ్ చేస్తే మీరు, పోయినసారి 100% గ్యాంబ్లింగే మీరు చేసింది. నిజాతిగా గెలిస్తే మీకు ఈ సీట్లు ఎక్కడ వచ్చాయి, ఎక్కడ వస్తాయి? అందరికి విన్ను 60% గెలిచింది అనుకున్నారు. ఎక్కడ గెలిచింది? ఎంత మోసం. పెద్దోళ్ళు పైన పెద్దలుగా మోసం చేసి కింద చిన్న తలకాయలు. ఈ కిందలో లేదండి వీళ్ళ స్వార్థం ఏంది, కింద ఉన్నది వాళ్ళ స్వార్థం ఏంది. నేను బయట ఉండాలి, నేను చేయాలి, సీఎం అవ్వాలి, జనాలు ఎవరైనా సరే ఏంది. ఆయన ఏంది, నా చేతిలో ఇటు దొరికాడు అని ఆయన వాడుకుంటాడు నిన్ను. ఇది మధ్యలో మేమంతా జనాలంతా గుళ్ళైపోయారు. ఇది పబ్లిక్ అందరూ తెలుసు, అందరూ మాట చెప్పలేరు. రేపు ఓటినంతా మీకు సరైన సమాధానం చెప్తారు, చూపిస్తారు. మీ కింద వాళ్ళకి అప్పుడు తెలిసింది వాళ్ళకి. ఈరోజు విర్రవీగుతున్నారు కదా, నేనిది నానిది, ఈ తోపు ఆ తోపు అని. ఈ తోపులందరూ ఆ రోజు మోపులు అవుతాయి. అది సంక్షేమ పథకాలకు ఆద్యుడు రాజశేఖర్ రెడ్డి అయితే ఆ సంక్షేమాన్ని పరుగులు పెడుతుంది జగన్మోహన్ రెడ్డి. నేను వచ్చే సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చాను, గతంలో చంద్రబాబు దంతా దాచుకో, దోచుకో, పంచుకో, తినుకో, ఇదే ఆయన నినాదం. నేను మాత్రమే పేద ప్రజల కోసం పంచుతున్నాను అంటున్నారు కదా. మరి సార్ మీరు అడిగేది ఏంటంటే అతను రాజశేఖర్ గారు లాంటి వాళ్ళు అతను దేవాంతుడు అండి. చంద్రబాబు గారితో స్నేహం చేసిన వ్యక్తి ఆయన. ఆ చంద్రబాబుకి ఆయనకి తేడాలు ఇద్దరు ఒకటే. ఇతని గురించి అడిగితే ట్రాక్ వేరండి. మళ్ళీ ఇతను ఏంటంటే రాజారెడ్డికి వారసుడు అండి. రాజశేఖర రెడ్డి కదా రాజారెడ్డి వారసుడు. నాది బద్వేలండి, మిట్టపైన నాది, నేను ఆ జిల్లాని, ఇద్దరు ఒక జిల్లా వాళ్ళమే. అయితే ఆయన జిల్లా నేను చెప్పుకోవట్లా, చెప్పుకుంటూ వస్తారని నేను గుంటూరు అని చెప్పుకుంటున్నా. నాది బద్వేలు, నెల్లూరు జిల్లా. అయితే వీళ్ళు బతుకులన్నీ అక్కడ వాళ్ళు తెలుసండి. వీళ్ళు ఏదో రంగు ఒకటి పేరు ఒకటి చెప్పుకోవడం తప్ప వీళ్ళ గురించి ఓపెన్గా ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు వచ్చింది కాదు సబ్జెక్ట్. ఇంకా వీళ్ళు మళ్ళీ వచ్చారు చేస్తారు, నాకు భయమే లేదు. ఉంటే రేపటికి 2 ఇవాళ ఒకటి అంతే, తెగిడుస్తున్నాం ఇంకా. ఓకే సార్. అలా కాదు, అసలు ముఖ్యంగా సంక్షేమ పథకాలు అనేది నేను ఇచ్చినన్ని ఎవరు ఇవ్వట్లేదు, చంద్రబాబు నాయుడు అంతా దోచుకోవటమే అంటున్నారు కదండి. మరి చంద్రబాబు దోచుకుంటే ఎందుకు ఓట్లేస్తారు, ఎందుకు వీళ్ళు ఎంత చేస్తారండి? చంద్రబాబు కొత్తగా సీఎం అయ్యాడు, ఇప్పుడు కొత్తగా కాదుగా, నీకన్నా చరిత్ర ఉంది ఆయన చంద్రబాబుకి. మీ నాన్న ఒకటే ఆయనకి బరబర్ వచ్చింది. ఎందుకు ఆ స్నేహితుడు ఆయన మొహం చూసి ఈయన కూడా అంటే నీకు ఎక్కడ వచ్చింది? నువ్వు ఇంకో జన్మ ఎత్తాలి మళ్ళీ. 10 సంవత్సరాలు సీఎం అవ్వాలంటే. మరి ముఖ్యంగా చూస్తే కనుక ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో ఉపాధి పెరిగిపోయింది, భారీ ఎత్తున పేదరికం తగ్గిపోయింది అని అంటున్నారు కదా. పేదరికం తప్పిపోలేదు సార్, పెరిగింది సార్. ఉపాధి పెరగలేదు సార్, చాలా తగ్గింది సార్. అందరూ ఎవరన్నా లైవ్లో వచ్చి ఫేస్ టు ఫేస్ కలిస్తే వాళ్ళని ఎక్కడెక్కడ తీసుకెళ్ళి ఊరుగా వచ్చి సెంటర్లో పనుల కోసం వెళ్తే పచ్చి బూతులు మాట్లాడుకున్నారు. వీడు వచ్చిన కానీ పనులు మాకు ఎక్కడెక్కడైనా సరే, మన పూల మార్కెట్ సెంటర్ కానీ, నెల్లూరు సెంటర్ కానీ, గుంటూరులో హైలో మంచి సెంటర్ పనులు వాళ్ళు తిడతారండి. ఒకనే వాళ్ళ ముందు వీళ్ళు అడగరు. వీళ్ళందరూ 4 నేసుకొచ్చి షో చేసి అయ్యేది పెడతాం, పంచడం చేయడం వరకు వాళ్ళ పని. పబ్లిక్లో వచ్చి పబ్లిక్ వాళ్ళను మీరు చేసామని చెప్పండి, వాళ్ళు పబ్లిక్ మీటింగ్ రామనండి, ఎక్కడన్నా వస్తాం, పూల మార్కెట్ సెంటర్ రమ్మని చెప్పండి చాలు, ఇంకెక్కడికి వద్దు. వీళ్ళు ఎవరు ఉంటారు? పొద్దున పూట మా నెంబర్ ఇస్తాం కానీ మా నెంబర్ తీస్తాం. పొద్దున పూట పూల మార్కెట్ సెంటర్ వచ్చి అన్నీ వచ్చి చెప్పాలంటే పనులు ఇసుక ప్రతి ఒక్క పని వాళ్ళు అడుగుతున్నాడు. ఇసుక గురించి వీడు చేసిన పని మర్యాదగా లేకుండా మాట్లాడుతున్నారు. నేను పొరపాటు 2-3 సార్లు ఏంటంటే మా వాడు మంచి జగన్ కరెక్ట్ అంటే నన్ను కొడతానికి వచ్చారు. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక నాకు అర్థం కాంది, ఇసుకలోనే చంద్రబాబు నాయుడు దోపిడీ చేశాడని చెప్పి ఆయన మీద కేసు పెట్టారు, ఆయన అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు. మరి మీరేమో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇసుక లేకుండా చేశాడు అంటున్నారు ఏంది? అవునండి, ఇసుకలో పెట్టారంటే లాభం ఉంది, చంద్రబాబు పెట్టారు ఆయన మీద. ఇప్పుడు నువ్వు చేసేది అదే పని కదా. నువ్వు చేసేది ఏంది?
నువ్వు ఇసుక కరెక్ట్గా వదిలితే ఈ బాధ ఎందుకు ఉంటుంది? మరి నువ్వు చేసిన చంద్రబాబు చేసిన పని నువ్వు చేసాక మరి చంద్రబాబు మోసగాడే, నువ్వు ఎందుకు చేసే ఈ పని మరి? నువ్వు చేసే దెబ్బలు మోసగాడు. చంద్రబాబు గారు మోసగాలనే ముందు నువ్వు నిరూపించుకోవాలిగా. ఒకళ్ళు అనే ముందు మన ముందు 4 ఏళ్ళు నిలబడి ఉంటాయి. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా ఇసుక ఇచ్చారు, మరి దాంట్లోనే మోసం జరిగిందంటే ఇప్పుడు టన్ను వచ్చేతలకి 750 రూపాయలు అమ్ముతున్న పరిస్థితి చూసాం. అక్కడ కొనుగోలు ట్రాన్స్పోర్ట్ కలిసి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అదే టన్ను ఇసుక 200 రూపాయలకు కొన్న పరిస్థితి చూసాం. అది మన ఇంటికి చేరా. మరి ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు అక్కడ ఏ టైంలో అవినీతి జరిగిందని భావించాలంటారు? సార్ ఇసుక టన్ను మీరు 200 తప్పండి, 150 రూపాయలు సార్ టన్ను ఇసుక. నేను వేపించుంటా కంచిచర్ల నుంచి 150 రూపాయలు. ఇవాళ ఎక్కడ 150 ఉందండి? అసలు ఆ 150 ఎక్కడ 150 మర్చిపోయారు. ఈ 700 1000 రూపాయలు ఇల్లు ఎవరు కట్టుకుంటారండి? మీరు గుంటూరులో చూడండి, ఆ కట్టే ఇల్లు అన్నీ ఆగిపోయి ఉన్నాయి. చాలా ఇల్లు, ఒక మంగళదాసనాల వాసవి కాంప్లెక్స్, ఈ వైష్ణవి కాంప్లెక్స్, ఈ మొత్తం బయట ఎవరు పడతల్లా. బయట పడితే వీళ్ళకి మళ్ళీ ప్లాన్లు ఇవ్వరు కదా. ఎన్ని బిల్డింగ్లు ఆగిపోయి ఉన్నాయి. ఎంతమంది పనులు ఖాళీగా ఉండారు, ఎంతమంది ఎలక్ట్రిషన్లు ఖాళీగా ఉండారు, ఎంతమంది బేల్దారులు ఖాళీగా ఉండారు, వెల్డర్లు ఖాళీగా ఉండారు, అందరూ ఖాళీ. అది మీ వల్ల. అది కాదని ఎవరు వచ్చి నిరూపించమనండి. మేము పేద ప్రజలకి మంచి చేశాం కాబట్టి దమ్ముగా పేద ప్రజలు ఇంటికి ప్రతి గడపకి వెళ్తున్నాము. వాళ్ళు మాకు మంగళహారతలు పట్టి స్వాగతం పలుకుతున్నారంటూ గడప గడపకి మన ప్రభుత్వం అంటూ మేము తిరుగుతుంటే మంగళహారతలు పడుతున్నారు అంటున్నారు కదండి. మరి సరే సార్, కిలో కందిపప్పు 60 రూపాయలు 50 రూపాయలు సార్. ఈరోజు కిలో కందిపప్పు ఎంత, పంచదార ఎంత, నూనె ఎంత, అవన్నీ నిరూపించారా? వచ్చి జనాలు అడుగుతున్నారు కదా, తరుముతున్నారు. వీళ్ళు అడగట్లా, రాట్లా వీళ్ళు 4 నేర్చుకొని పేటీఎం బ్యాచ్ నేర్చుకొని వాళ్ళ చేత తప్పలు కొడుచుకుని వాళ్ళు చెప్పించుకుని తప్ప కందిపప్పు, నూనె, మొత్తం తినే వస్తువులు మొత్తం అండి. అది ఉప్పు అండి, ఉప్పు అంతా బస్తా ఎంత అండి? ఉప్పు బస్తా 60 రూపాయలు 70 రూపాయలు బస్తా. ఉప్పు బస్తా ఎంత అండి ఇవాళ? పిచ్చి ఉప్పు అది చూస్తున్నా. అలాంటి ఉప్పు కూడా రేట్ ఎంత ఉందండి? రేట్లు పెరగడానికి మాకు సంబంధం ఏంది అంటున్నారు కదండి. అంటే సార్ మీకు తెలియదేమో, వీళ్ళందరూ గుంటూరు నుంచి నెల నెల 1 కోటి రూపాయలు రావాలి. అక్కడ నుంచి ఆఫీస్కి, ఆయన ఆ నెట్ ఆఫీస్కి, ఆ పేరు చెప్పకూడదులేండి, 1 కోటి రూపాయలు వ్యాపార సంస్థలు అందరూ ఇవాళ కలిపి 1 కోటి రూపాయలు ఫిగర్ అక్కడ ఆ ముట్టు చెప్తారు వీళ్ళు. అది జగమెరిగిన సత్యం అది. మరి ఏం చేస్తున్నారంటారు? మరి ఒక పక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో గొప్పగా చెబుతుంది, 175 గెలుస్తాం, నా వెంట్రుక పేయకలేరు, ఇంకో 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని అంటున్నాడు కదా. అది జరగవచ్చండి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఇల్లు మళ్ళీ కుంభక్కయ్య మాట్లాడుకున్నారేమో, మళ్ళీ ఆ మాట కాదన్నాం. అది పోయినసారి జరిగినట్టు జరిగితే అదేనండి జరగబోదు. ఇది నిజాయితీగా ఓట్లు పెట్టండి, పేపర్ ఓట్లు పెట్టండి. వాడైనా ఈడైనా వాళ్ళ బతుకులు బయటపడతాయి. ఈ సవాల్ని ఎవరు స్వీకరిస్తారు? రామండి, పేపర్ ఎలక్షన్ పెట్టండి. పేపర్ ఎలక్షన్ పెడితే వీళ్ళకి ఇంకా బతుకులు ఉండవు, ఇంకా చివరిసారి అయిపోద్ది ఇంకెళ్ళకి. దమ్ముగా సింహాన్ని సింగిల్గా వస్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు పందుల గుంపులాగా, తోడేళ్ల గుంపులాగా వస్తున్నాడు, జనాలను వేసుకొని మందను వేసుకొని నా మీద యుద్ధానికి వస్తున్నాడు అంటున్నారు కదా. మరి అంటే సార్ ఆయన సింగిల్గానే ఉంటున్నాడు. మంద ముందు వచ్చిన తర్వాత సింగిల్ అయిపోతాడు సార్. ఇదంతేం లేదు. ఆయన చంద్రబాబు పేరు ఎత్తాలంటే ఆయన ఇంకో జన్మ ఎత్తాలి. నీకు చంద్రబాబు నీకు మర్చిపోయాము పాత రోజుల్లో. నువ్వు ఒక విషయంలో కడపలో దొరికావు డబ్బులతో. చంద్రబాబు సీఎంగా ఉన్నాడు, ఆ రోజు స్టేషన్లో ఎందుకు కూర్చోబెట్టాడు. ఒక రాజశేఖర రెడ్డి మాట ఎందుకు చంద్రబాబు ఆ రోజు నీకు వదిలాడు? ఎందుకు గుర్తులేవా? ఏం సార్ ఇది పెద్ద బాంబేలు చేసేదిరాక? చంద్రబాబు నాయుడు గారు జగన్ కాపాడతాం కాదండి. చంద్రబాబు రాజశేఖర అసెంబ్లీలో చంద్రబాబు గట్టిగా మాట్లాడుతున్నాడని రాజశేఖర రెడ్డి తెలివిగా ఏం చేశారంటే చంద్రబాబు నోరు కట్టేయాలని. జగమెరిగిన సత్యం ఇది, బయట అందరూ తెలుసు. ఈ జగన్ డబ్బుల విషయంలో లోపల కూర్చోబెట్టాడు అప్పుడు చంద్రబాబు జైల్లో. అది అప్పుడు అతను ఆ పేరు ఎస్పీ పేరు ఉందండి, 3 లక్షలు వస్తాయి వేస్తే అప్పుడు చంద్రబాబు రాజశేఖరుడు వాగుతున్నాడు కదా అని లోపలేస్తే జగన్ని, అప్పుడు రాజశేఖరుడు నోరు మూస్తారని అప్పుడు ఇలా అనుకున్నారు. ఆ టైం న్యాయం ధర్మం అది జరిగింది వాస్తవం. ఆ టైంలో యాస ఉన్న ఎస్పీ పోలీసు గారు వ్యాస్ అతని టైంలో జరిగింది. వాళ్ళకి అన్నీ తెలుసు అండి, వీళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళకి తెలుసు. ఏంటంటే బయటపడతారు ప్రభుత్వం కదండి వీళ్ళది. ఓవరాల్గా ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? ఏం చెప్పేది సార్, వీళ్ళు బ్యాగులు కుట్టించుకోవాలి, ముందు అన్నీ రెడీ చేసుకోవాలండి. అంతా రెడీ చేసుకో, అంత సమస్య లేదు దాంట్లో. 100కు 100 నేను 99 అలా 100కు 100 వీళ్ళు వెళ్ళేదే. వెళ్ళిన తర్వాత కదా సార్ ఇప్పుడు మనం ఎందుకు ఆగామంటే ఇప్పుడు మేము ఏమి ఇచ్చామన్న జనాలు బ్యాడ్గా వెళ్ళిపోయింది. అందుకే మాకు పైన మా పెద్ద ఆయన ఆర్డర్లో నోరు మూసుకొని మా పార్టీకి పని చేయండి అని మాకు ఆర్డర్ ఉంది. దాని ప్రకారం పని చేసుకుంటున్నాం అంతే. థ్యాంక్ యూ.